గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శివశక్తి బృందం వారు ఒక చక్కని కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాకుండా ధర్మరక్షణ కోసం 3 రోజుల దీక్షతో మంచి క్రతువుల్ని నిర్వహించారు. దీనికి సంబంధించి శాస్త్రం తెలిసిన యాజ్ఞికులు కూడా తీసుకురాబడ్డారు. ఈ క్రతువు పూర్ణాహుతిని చూసి నాకు చాలా సంతోషం కలిగింది. ధర్మరక్షణ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మన ధర్మాన్ని మనం అర్థం చేసుకుని పాటించడం, ఒకటైతే మన ధర్మంపై దాడి చేస్తూ ధర్మాన్ని కువ్యాఖ్య చేస్తున్న వారికి సమాధానం చెప్పడం రెండవది. ఈ 2 విధాలుగా ఉన్నప్పుడే ధర్మం పరిపూర్ణంగా రక్షింపబడుతుంది. అలాంటి పని శివశక్తి చేస్తూ ఉన్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ధర్మం పట్ల గ్లాని కలిగేలాగా ధర్మానికి కువ్యాఖ్య చేసేవారు ఎవరైనా సరే సమాధానం చెప్పగలిగిన శక్తి సనాతన ధర్మంలో ఉంది. సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తున్న వారిలో ఉంది. ఆ శక్తి శివశక్తిని తప్పకుండా కాపాడుతుంది అని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఆశీర్వదిస్తున్నాను. అసలు శివశక్తి అనే మాటే నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే ప్రపంచమంతా లేనప్పుడు ఏదుందో దాని పేరు శివం అని మనకు ఉపనిషత్తే చెప్తుంది. నసన్న చాచత్ శివయేవ కేవలః అని అర్థం. సృష్టి అంతా ఏర్పడక ముందు ఏదుందో అది శివం. ఎవరి వల్ల సృష్టి ఏర్పడిందో అది శివం. సృష్టి అంతా లయమైపోయినా ఏది ఉంటుందో అది శివం. శివం అంటే కళ్యాణం, మంగళం, శుభం, క్షేమం అనే అర్థాలు. కనుక శివశక్తి అంటే ఏది శుభం కలిగిస్తుందో, ఏది క్షేమం కలిగిస్తుందో ఎవరికి? విశ్వంలో అందరికీ, ప్రకృతి అన్నిటికీ కూడా శుభం, క్షేమం, మంగళం కలిగించే శక్తే శివశక్తి. అలాంటి ఈ శివశక్తి ఆ మంగళకరమైనటువంటి క్షేమంకరమైన ఆలోచనలు, ఆచరణల ద్వారా ఇటు ధర్మాన్ని రక్షిస్తూ ధర్మంతో పాటు దేశాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే భారతదేశం యొక్క ఆత్మ సనాతన ధర్మం. సనాతన ధర్మం కాపాడబడితేనే దేశం అఖండంగా అవిచ్ఛిన్నంగా ఉంటుంది అనేది పెద్దలు చెప్పిన మాటే కాదు, చరిత్ర చెప్పిన సత్యం కూడా. ఎక్కడ సనాతన ధర్మం క్షీణిస్తుందో అక్కడ దేశం విచ్ఛిన్నమవడం మనం చూస్తున్నాం. ఈ సనాతన ధర్మం నిన్న మొన్నటి వరకు ఉన్న మన సోదరుడే ధర్మం నుంచి పక్కకు వెళ్ళగానే అతనికి తన పూర్వధర్మంపై ద్వేషం మాత్రమే కాకుండా దేశద్రోహ చింతన కూడా కలుగుతుంది. దేశాన్ని ముక్కలు చేయాలనే ఆలోచనలు కూడా వాళ్ళకి కలుగుతున్నాయి. అందుకే సనాతన ధర్మం రక్షింపబడ్డప్పుడే దేశ సమగ్రత రక్షింపబడుతుంది అన్న వివేకానంద వాక్యాన్ని మనం ఈ సమయంలో గుర్తు చేసుకుంటూ, సనాతన ధర్మం గొప్పతనం ఏంటంటే తాను బ్రతుకుతుంది, అన్నిటిని బ్రతకనిస్తుంది. అందుకే సనాతన ధర్మం బాగుంటే అన్ని ధర్మాలు బాగుంటాయి, అందరూ బాగుంటారు. అందుకే సనాతన ధర్మం బాగు కోసం కృషి చేస్తున్నటువంటి ఈ యువకులందరికీ కూడా అంతర్బహిర్రక్షణ ఆ జగదంబ కల్పించుగాక. ఎందుకంటే దేవతలంటే లోకక్షేమం కోరుకున్నవారు. ఆ దేవతలందరూ అమ్మవారి కోసం యజ్ఞం చేశారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. మీకు ఏది వరం కావాలో కోరుకోండి. అయితే ఆ కోరిక కండిషన్ ఉంది. జగతాం ఉపకారకం, జగత్తుకు ఉపకారకమైన కోరిక మీరు కోరుకుంటే నేను తీరుస్తానంది అమ్మవారు. అంటే దేవతలంటే ఎవరు అర్థమైంది కదా. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా వారు కోరుకునేది ఆ పరాశక్తిని, లోకం బాగుండాలని కోరుకుంటారు. వారు దేవతలండి. ఇక్కడ అసురులంటే ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని చేసినా వాళ్ళు బాగుండాలనుకుంటారు. అది తేడా. అందుకే లోకక్షేమం కోసం కోరుకుంటే అమ్మవారు తప్పకుండా ఆ యజ్ఞముల పూర్ణాహుతి నాడు ఆవిర్భవిస్తారు, ఆశీర్వదిస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే దేవతలు ఏమన్నారంటే సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. చండీ యాగంలో జరిగిన శ్లోకాల్లో ఒక శ్లోకం ఇది. దీనిలో మొదట ఏం చెప్పారు? సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య, ముల్లోకాలకి క్షేమంగా ఉండాలమ్మా అని కోరుకున్నారు. తర్వాత ఏమన్నారంటే ముల్లోకాల క్షేమానికి, ధర్మక్షేమానికి ఎవరు దెబ్బతీస్తున్నారో ఆ శత్రువుల్ని తొలగించమ్మా అని కోరుకున్నారండి. ఇలాంటి కోరిక సనాతన ధర్మంలో కనబడుతుంది. ఇది దేవతల కోరిక, ఇది ఋషుల కోరిక. ఆ కోరిక తమ కోరికగా శివశక్తి ఇక్కడ కృషి చేస్తున్నది కనుక తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు. స్వస్తి.